హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను చేరడం జరుగుతుంది. సో కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే పోస్టులు పెంచి ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదు అంటూ గ్రూప్ 1 పై మళ్ళీ కేసులు అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. సో మన గ్రూప్ 1 చూసుకుంటే గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయలేదంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు 2022లో 503 పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేశారని, వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దయిందని కోర్టుకు తెలిపారు. అయితే గతంలో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకే దీన్ని పరిమితం చేయాలంటూ వారైతే వాదించడం జరిగింది. 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను అయితే కలిపి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ వారైతే వాదించడం జరిగింది. దీనిపైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, పరీక్షలు రద్దు చేసే తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టీజీపీఎస్సీకి ఉందంటూ వారైతే వాదించడం జరిగింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం అయితే విచారణ ఈ నెల 30కి అయితే వాయిదా వేయడం జరిగింది. సో మనకు 30వ తారీఖు దీనిపైన ఏ తీర్పు వస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. సో రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 2008 డిఎస్సి బాధితుల జాబితా విడుదల అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఉమ్మడి జిల్లాలోని డిఎస్సి 2008 బాధిత అభ్యర్థుల జాబితాను ఎట్టకేలకు జిల్లా విద్యాశాఖ విడుదల చేసిందంటూ మనకు కొన్ని జిల్లాలకు సంబంధించి సమాచారం అయితే రావడం జరిగింది. డిఎస్సి అర్హత సాధించి ఉద్యోగాలకు దూరమైన వారికి ప్రభుత్వం ఒప్పంద పద్ధతిన ఎగ్జిటివ్ ఉద్యోగాలను అయితే కల్పించేందుకు ముందుకు వచ్చింది. సంబంధిత అభ్యర్థుల జాబితాను ప్రకటించాలంటూ రాష్ట్ర విద్యాశాఖ సూచించింది. దీంతో జిల్లా విద్యాశాఖ ఉమ్మడి జిల్లాలోని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి సంబంధించి జాబితాను అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఏ జిల్లాకు సంబంధించిన వారో ఆ జిల్లాకు సంబంధించి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దసరాలోపే కొత్త వీసీలు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 3 నుంచి సెర్చ్ కమిటీ సమావేశాలంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలకు కొత్త వీసీ నియామక ప్రక్రియ అయితే ప్రభుత్వం వేగవంతం చేసింది. దసరాలోపే వీసీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలంటూ భావిస్తుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 3 నుంచి కొత్త వీసీల నియామకం కోసం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు సమావేశాలు నిర్వహిస్తాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. 3, 4వ తేదీలో షెడ్యూల్ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బాసర ట్రిపుల్ ఐటీ మరియు మహిళా వర్సిటీ మినహా మిగిలిన 10 వర్సిటీలకు గతంలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను నియమించింది. ఈ కమిటీలు ఆయా వర్సిటీల వీసీ పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తును పరిశీలించి ఒక్కో వర్సిటీకి 3 పేర్లను గవర్నర్కు సిఫార్సు చేయనుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. కాగా 10 వీసీ పోస్టులకు 312 మంది దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 21తో వీసీల కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం అన్ని వర్సిటీలకు ఐఏఎస్లు ఇన్ఛార్జ్ వీసీలుగా ఉన్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు దసరాలోపు కొత్త వీసీలు అయితే రాబోతున్నారు. అదేవిధంగా 15 వరకు ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువును అక్టోబర్ 15వ తేదీ వరకు అయితే పొడిగించడం జరిగింది. ప్రభుత్వ కళాశాలలో 500 జరిమానాతో, ప్రైవేటు కళాశాలలో జరిమానా లేకుండా అక్టోబర్ 15 వరకు ప్రవేశం పొందొచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ గుర్తింపు కళాశాలలోనే విద్యార్థులను చేర్పించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు అయితే సూచించడం జరిగింది. సో ఇదైతే మనకు అక్టోబర్ 15 వరకు అయితే గడువు అయితే పొడిగించడం జరిగింది. అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 3 వరకు గేట్ దరఖాస్తుల గడువు అంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ గేటు దరఖాస్తుల గడువును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర్కీ అయితే పొడిగించింది. దరఖాస్తుల గడువు ఈ నెల 26తో ముగియగా తాజాగా అక్టోబర్ 3 వరకు అయితే ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది. అక్టోబర్ 7 వరకు ఆలస్య రుసుముతోటి దరఖాస్తు చేసుకోవచ్చు. గేటు పరీక్షలను 2025 ఫిబ్రవరి 1, 2 మరియు 15, 16 తేదీలో అయితే నిర్వహించబోతుంది. సో ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 3, 4 తేదీల్లో తెలుగు వర్సిటీ ప్రవేశ పరీక్షలు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల ప్రవేశాలకు అక్టోబర్ 3, 4 తేదీల్లో ప్రవేశ పరీక్షలు అయితే నిర్వహించనున్నది. దీనికి సంబంధించి ఆర్టికల్ కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ pstu.cet.orgలో ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 30 నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సిలింగ్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి ఈ నెల 30 నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సిలింగ్ అయితే నిర్వహించనున్నారు. 30న ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్, అక్టోబర్ 1న ధృవపత్రాల పరిశీలన, 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 4వ తేదీలోపు సీట్లు కేటాయిస్తామంటూ పేర్కొనడం జరిగింది. స్పాట్ ప్రవేశాల మార్గదర్శకాలను 6న వెబ్సైట్లో ఉంచుతామంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు ఐసెట్ ప్రత్యేక కౌన్సిలింగ్ సంబంధించి ఎంసీఏ, ఎంబీఏ కోసం అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా
ప్రొఫెషనల్ దిశగా గురుకుల డిగ్రీ కళాశాలలంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని డిగ్రీ కళాశాలలు ప్రొఫెషనల్ కాలేజీలుగా మారుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన గురుకుల విద్య అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు లభించేందుకు వీలుగా కొత్త కోర్సులను కూడా సొసైటీలు ప్రవేశపెడుతున్నాయి. డిగ్రీలో ఇప్పటికే ఐటీ సంబంధిత కోర్సులు ప్రవేశపెట్టిన సొసైటీలు కొన్ని కళాశాలను వ్యవసాయ, న్యాయ విద్య, ఫార్మసీ తదితర కాలేజీలుగా తీర్చిదిద్దుతున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల పరిధిలో ప్రొఫెషనల్ కోర్సుల డిగ్రీ కళాశాలలు 13 అందుబాటులోకి వచ్చాయి. మహబూబాద్లో ఫార్మసీ, అదేవిధంగా ఎల్బీనగర్లో న్యాయ కళాశాలలు పనిచేస్తున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఆయా కళాశాలలకు సంబంధిత యూనివర్సిటీలు సెట్ కన్వీనర్లు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో 22 కళాశాలలు ఉన్నాయి. వరంగల్ ఆర్మీ ప్రిపరేటరీ డిగ్రీ కళాశాలతో పాటు సంగారెడ్డిలో న్యాయ, సిరిసిల్లలో ఫైన్ ఆర్ట్స్ కళాశాలలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలో కొత్తగా ఎంబీఏ కళాశాలలు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం అయితే ఇటీవల ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ప్రొఫెషనల్ కళాశాలలుగా అయితే మారబోతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు కౌన్సిలింగ్లో ఈ ప్రొఫెషనల్ డిగ్రీ కళాశాలను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని గురించి మరేదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్లో మాజీ అగ్నివీరులకు పోస్టులు రిజర్వ్ అంటూ వార్త అయితే రావడం జరిగింది. భారత్కు చెందిన డిఆర్డీఓ, రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్షియం సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్లు అయితే కల్పించింది. టెక్నికల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కనీసం 15% ఖాళీలను వారికి కేటాయించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. వివిధ విభాగాల్లో వీరిని నియమించుకోవాలని భాగస్వామ్య సంస్థను కోరిందంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది. భద్రతకు సంబంధించిన విభాగంలో కనీసం 50% పోస్టులను వీరితో భర్తీ చేయనుంది. ఈ మేరకు బ్రహ్మోస్ సంస్థ అధికారిక ఉత్తర్వులు ఇచ్చిందంటూ మనకు ఇవ్వడం రావడం జరిగింది. సో సైనిక సాంకేతికతతో పాటు క్రమశిక్షణ విషయంలో అగ్నివీరులు పొందిన శిక్షణ భారత్లో అభివృద్ధి చెందుతున్న రక్షణ పారిశ్రామిక రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ అగ్నివీరులకైతే డిఆర్డీఓలో 15% రిజర్వేషన్ అయితే అమలు చేసింది. సో ఇదైతే కొంత శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎడ్సెట్ సెకండ్ ఫేజ్లో 6,928 మందికి సీట్లు. బీఈడీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎడ్సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ముగిసింది. సెకండ్ ఫేజ్లో 9,616 సీట్లు అందుబాటులో ఉండగా 11,087 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 6,928 మందికి సీట్లు అలాట్ అయినట్టు మనకు కన్వీనర్ అయితే పేర్కొనడం జరిగింది. సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన విద్యార్థులు ఈ నెల 30లోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది. సో అలాట్మెంట్ పొందిన వారు 30 తేదీలోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నీట్ కౌన్సిలింగ్ స్థానికతపై విచారణ ఎల్లుండికి వాయిదా అంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది. దీంతో మనకు సోమవారం నాడు నీట్ కౌన్సిలింగ్ స్థానికతపై కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.